హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ 5 ఆర్డర్స్లో మెథడ్ 4 అనే మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని ఒక జనరల్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది: ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి. ఇలా ఉంటే ఇది మెథడ్ 4 అని ఐడెంటిఫై చేస్తాం. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఇలా 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి. దీన్ని మనం రీప్లేస్ ఏం చేస్తామంటే డి ప్లేస్లో డి ప్లస్ ఏని రీప్లేస్ చేస్తాం. అప్పుడు మనకేమొస్తుంది? 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి. ఇది మెథడ్ 4. సమ్స్ అయితే చేద్దామా? ఫస్ట్ సమ్ ఇచ్చారు కదా, ఇక్కడ చేద్దాం. దీనికి ఎలాగో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలాగో రాయాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు 0 రాస్తారు కదా, మీకు తెలుసు కదా. తర్వాత m² - 2m d ప్లస్ m రీప్లేస్ చేసేస్తాం. మీరు చాలాసార్లు చెప్పాను. ఇప్పటికి మనకి ఏమొస్తుంది? మనకి రూట్స్ కావాలి కదా. m వాల్యూ ఎంత? -3 రావాలి. అంటే -3m ప్లస్ m తీసుకోవచ్చు, -3. m కామన్ తీద్దామా? m కామన్ తీస్తే m-3 ప్లస్ 1 కామన్ తీద్దాం, m-3 ఈక్వల్స్ టు 0. m వాల్యూ ఎంత? -1, 3, m1 m2. అప్పుడు దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయితే రాద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత? yc ఈక్వల్స్ టు c1 ఇంటూ ఈ పవర్ రియల్ అండ్ డిస్టెంట్ రూట్స్ వచ్చినాయి మనకి. c1 ఇంటూ ఈ పవర్ m1x. m1 ఎంత? -x, -1 కదా. c2 ఇంటూ ఈ పవర్ m2x, 3x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇది పర్టికులర్ ఇంటిగ్రలే అన్నిటికీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అలా రాయాలని చెప్తున్నాను కదా. ఇంటిగ్రల్ yp ఈక్వల్స్ టు 1/f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ x ఇంటూ v. ఇది జనరల్ ఫామ్ ఇది రాస్తాం ఫస్ట్. తర్వాత yp ఇక్కడ రాస్తాం. మనకేమి ఇచ్చాడు? d² - 2d - 3 ఇంటూ x³ ఇంటూ ఈ పవర్ -3x. మనం ఇప్పుడు రీప్లేస్ చేసేద్దాం. డి ప్లేస్లో d ప్లస్ ఏ కదా, ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ -3. రీప్లేస్ d ప్లస్ ఏ ప్లస్లో -3 ఉందంటే 1/d² అంటే d - 3 హోల్ స్క్వేర్, -2 ఇంటూ d - 3 ఇంటూ x³ ఇంటూ ఈ పవర్ -3x. రీప్లేస్ చేసేసాం. ఈ పవర్ -3xని రీప్లేస్ చేసిన తర్వాత ఒక సైడ్కి రాసేయండి. x³ ఇంటూ దీనికి అంత d - 3 హోల్ స్క్వేర్, d² ప్లస్ 9 -6d, -2d ప్లస్ 6 -3 ఎంత? ఈ పవర్ -3x ఇంటూ x³ డివైడ్ బై d², 6d - 2d 8d, 3 అంటే 12 ప్లస్ 12. ఇంతే మనకు వచ్చింది. దీనికి మనం ఎలా రాయాలో చెప్తాను నెక్స్ట్. మనకేమొచ్చింది? ఈ పవర్ -3x ఉంది, x³ ఉంది ఇక్కడ. వచ్చిందంటే d² - 8d ప్లస్ 12, d² - 8d ప్లస్ 12. ఇది ఒక మెథడ్లో వచ్చింది చూడండి. ఇది మనకి మెథడ్ 2లో వస్తుంది చూడండి. మెథడ్ 2లో ఇది ఇది మెథడ్ 3 కదా, మెథడ్ 3లో వస్తుంది. ఈ పవర్ -3x కదా, x⁻k. ఇప్పుడు మనం ఇక్కడ 12 కామన్ తీద్దాం దీంట్లోంచి. అప్పుడు ఏమొస్తుంది? 1 - 8d ప్లస్ d²/12. ఇదే కదా మనకు వచ్చేది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పవర్ -3x/12 ఒక సైడ్కి రాసేయండి. నేను 8d ప్లస్ d²/12, ఇది మెథడ్ 3 ఫామ్ తెలుసు కదా, మెథడ్ నేను t అనుకుంటున్నా. అప్పుడు x³/1 t ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ పవర్ -3x/12 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x³ అంటే 3 టైమ్స్ చేయాలి, d³ రాయాలి. d³ మనకు కావాలంతే. x³ ఇంటూ 1 - t - 1 ఈ పవర్ -3x/12 ఇంటూ x³ ఇంటూ 1 ప్లస్ t ప్లస్ t² ప్లస్ t³. ఎక్స్పాన్షన్ తెలిస్తే మీకు ఈజీ అనమాట. మెథడ్ 3లో చెప్పాను కదా ఎలాగో చేయడం. x³ ఇంటూ
1 టీ అంటే ఎంత రీప్లేస్ చేద్దాం, డి ప్లస్ డి స్క్వేర్ బై 12. టీ స్క్వేర్ అంటే డి ప్లస్ డి స్క్వేర్ బై 12 హోల్ స్క్వేర్. డీ క్యూబ్ వరకు చేస్తే మనకు సరిపోద్ది. డీ క్యూబ్ చేస్తే డీ క్యూబ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3 టైమ్స్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ క్యూబ్ని 6 వచ్చింది. మనకి డీ క్యూబ్ వర్క్ చేస్తే సరిపోతుంది. క్యూబ్ ఎలాగో తర్వాత డీ క్యూబ్ అదే డి ప్లస్ డి స్క్వేర్ బై హోల్ క్యూబ్ ఈ పవర్ మైనస్ 3x బై 12. దీనికి కొన్ని క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా చేయాలి, చేయకపోతే మనకి మిస్టేక్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది మనకి ఈ ఎక్స్ క్యూబ్ అన్నిటికి ఇంటూ అయింది కదా, ఇలా రాస్తున్నాను, బ్రాకెట్ ఇంటూ పెడుతున్నాను. 1 ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ బై 12 ఇలా రాస్తే ఓకే వదిలేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 1 బై 144 ఇంటూ డి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ డి పవర్ 4 0 అయిపోతుంది. 2ab అంటే 2d క్యూబ్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాశాను అంతే, టెన్షన్ ఏం పడమాకండి. ప్లస్ 12 క్యూబ్ ప్లస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్లస్ సరిపోదు. 1 బై 12 క్యూబ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ డి క్యూబ్. ఇది బీకు చెప్తున్నా మనకి 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ అంటే డీ క్యూబ్ ఒకటి సరిపోద్ది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, ఏ క్యూబ్ డి క్యూబ్ వస్తుంది. బీ క్యూబ్ అంటే డి పవర్ 6 మనకి 0 అయిపోతుంది ఎలాగో. ప్లస్ 3ab స్క్వేర్ 3ab స్క్వేర్ అన్న 3ab స్క్వేర్ 3a స్క్వేర్ బి అన్న ఎలాగో మనకి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. మన డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎన్ని టైమ్స్లో 0 వస్తుందో చూసుకోండి. 3 టైమ్స్ చేస్తే 0 అయిపోతుంది. అప్పుడు డీ క్యూబ్ వరకు చేస్తే మనకు సరిపోతుంది డీ క్యూబ్. సారీ గైస్, నెక్స్ట్ ఇలా చేస్తాం. 1 బై 144 డీ క్యూబ్, డి పవర్ 4 అంటే ఎలాగో 0 తీసేయండి. 2d క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అంటే ఎంత 144 ఇంటూ 12. 2 4 8 2 4 8 2 1 4 4 1 అంటే 8 12 7 1728 1 బై 1728 ఇంటూ డీ క్యూబ్. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ని లోపల మల్టిప్లై చేద్దాం. ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఈ ఎక్స్ క్యూబ్ని లోపల మల్టిప్లై చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఆఫ్ డి ప్లస్ డి స్క్వేర్ బై 12 ఎక్స్ క్యూబ్ బై 144 2d స్క్వేర్ ప్లస్ 2d క్యూబ్ ఎక్స్ క్యూబ్ ఆఫ్ 1728 డివైడెడ్ బై d క్యూబ్ ఈ పవర్ మైనస్ 3x బై 12 1 బై 12 బయటకు రాసేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత 6x స్క్వేరే కదా, 3x స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. డి స్క్వేర్ అంటే 6x అంతే కదా. డి స్క్వేర్ ఆఫ్ 6 అంటే 6x ప్లస్ 2 6 12 బై 144. కొంచెం డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు క్యాలిక్యులేషన్ చేయండి, మీకు వచ్చు కదా క్యాలిక్యులేషన్. 1728 ఇది మనకి ఆన్సర్. ఇక్కడ దాకా వచ్చింది మనకి, ఇదే ఆన్సర్. ఇది వైపీ అనుకోండి. ఇక్కడ దాకా మీరు క్యాలిక్యులేషన్ చేసినా సింప్లిఫై చేసినా చేయకపోయినా పర్లేదు, ఇక్కడ చేశారు కదా, ఇదే ఆన్సర్ మనకి. ఇక y ఈక్వల్స్ టు yc ప్లస్ వైకి కాంప్లిమెంట్ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ రెండింటిని యాడ్ చేసేయండి. ఇదే మనకు ఆన్సర్. మీరు ఇంకా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తానంటే చేసుకోండి. ఇక్కడ 12ని డివైడ్ చేస్తే చేసేయండి, అది మీ ఇష్టం. క్యాలిక్యులేషన్ చేస్తాం చేయకపోవడం ఇక్కడ వరకు అయితే దీని ఒక ఆన్సర్. దీని ఒక ఆన్సర్ ఇది. సెకండ్ స్టెప్ చేద్దామా. ఇవి కొంచెం లెందీగానే ఉంటాయి, లెందీగానే ఉండి భయపడమాకండి. ఇవే 10 మార్క్స్కి ఇస్తారు, మిడ్లో కానీ సెమ్లో కానీ ఇదే 10 మార్క్స్ ఇచ్చేస్తారు. డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 ఇంటూ వై. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న మోడల్స్ అనమాట. నెక్స్ట్ టైం చేద్దాం మనం. ఓకే, డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ 3x మైనస్ 3x క్యూబ్. ఇక్కడ కొంచెం కొంచెం 1 2 3 అన్ని మెథడ్స్ కూడా కల్పించేస్తారు మనకి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f ఆఫ్ m ఈక్వల్స్ టు 0. d ప్లస్ m రీప్లేస్ చేసేయండి. m స్క్వేర్ ప్లస్ 4m
ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. అంటే m² ప్లస్ 3m ప్లస్ m ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఇది మీకు ఎలాగో తెలుసు కదా, సాల్వింగ్ రూట్స్. -1 -3 రూట్స్. దీని కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేయండి. వైస్ ఇక్కడ రాసేది డైరెక్ట్గా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీకు ఎన్నిసార్లు చెప్పాను కదా, c1 × e⁻x ప్లస్ c2 × e⁻−3x. పర్టికులర్ ఇంటిగ్రల్ చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఇక్కడ రాసేయండి. yp ఈక్వల్స్ టు 1/f(d) × e⁻ax × ఇది జనరల్ ఫాము. ఈ ఫామ్లో ఉందో చూడండి. సరే కదా, మనకేమి ఇచ్చారు, 1/d² ప్లస్ 4d ప్లస్ 3 ఇంటూ e⁻x ఇంటూ cos 2x మైనస్ cos 3x మైనస్ cos 3x మైనస్ 3x³ అంతే కదా ఇచ్చింది. దీన్ని మనం సపరేట్ చేసేద్దామా? దీన్ని మనం సపరేట్ చేద్దాం. అంటే e⁻x ఇంటూ cos 2x బై d² ప్లస్ 4d ప్లస్ 3 మైనస్ cos 3x బై d² ప్లస్ 4d ప్లస్ 3 మైనస్ 3x³ డివైడ్ బై d² ప్లస్ 4d ప్లస్ 3. ఇది థర్డ్ మెథడ్లో వస్తుంది మనకి. చూడండి, e⁻x ఇంటూ v. థర్డ్ మెథడ్లో రీప్లేస్ d బై, ఇక్కడ రీప్లేస్ d బై d ప్లస్ ఏ ప్లస్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే e⁻x ఒక సైడ్కి రాసేయండి. cos 2x బై d ప్లస్ 1 రీప్లేస్ చేయండి. d ప్లస్ 1 హోల్ స్క్వేర్ 4 ఇంటూ d ప్లస్ 1 ప్లస్ 3. ఎందుకంటే ఇక్కడ ఎలా రాశానంటే ఇది మెథడ్ 4లో ఉంది. e⁻x ఇంటూ v. ఏ ప్లస్ ఎంత, ఇక్కడ a ఈక్వల్స్ టు 1 కదా. రీప్లేస్ ఇక్కడ దీనికి ఏమైనా రాస్తాం, రీప్లేస్ d బై d ప్లస్ ఏ ప్లస్లో 1 ఉంది కదా, రీప్లేస్ చేస్తాం అంతే. cos 2x అంటే రీప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేస్తాం, d² ప్లేస్లో మనం ఏం రీప్లేస్, ఇది మెథడ్ 2 అనమాట. cos ax బై f(d) ఉంది. d² ప్లేస్లో -a² రీప్లేస్ చేస్తాం. ఇక్కడ ఏ అంత 3, a ఈక్వల్స్ టు 3 రీప్లేస్. దీని ఇక్కడ రీప్లేస్ మెథడ్ 2 వస్తుంది. d² బై -a² అంటే -9 రీప్లేస్ చేయమంటున్నారు d² ప్లేస్లో. cos 3x డివైడెడ్ బై d² ప్లేస్లో -9 ప్లస్ 4 ఇంటూ d ప్లస్ 3 మైనస్ 3x³ ఇక్కడ d² ప్లస్ 4d ప్లస్ 3. దీని తర్వాత చెప్తాను ఆగండి. ఇది కొంచెం లెందీ సమ్మే, మీరు భయపడమాగండి, నేను చెప్తాను ఈజీగానే. ప్లస్ 4d ప్లస్ 4 ప్లస్ 3 ఇది క్యాలిక్యులేషన్. మైనస్ cos 3x బై 4d 9 మైనస్ 3 అంటే 6 -6. ఓకే, d² ప్లస్ -a² అంటే -9. దీనికి మళ్ళీ ఇది ఏ మెథడ్లో వచ్చింది, మెథడ్ 3లో వచ్చింది కదా. 3 కామన్ తీద్దాం. 1 ప్లస్ d² ప్లస్ 4d బై 3 గట్టి క్యాన్సిల్ చేసేద్దాం. e⁻x ఇంటూ cos 2x d² ప్లస్ 2d ఎంత, d² ప్లస్ 2 ప్లస్ 4d ఎంత, 6d. 2 ప్లస్ 4d 6d ప్లస్ 8 మైనస్ cos 2x. దీన్ని ఇంటూ చేద్దాం. 4d మైనస్ 6 కదా, 4d ప్లస్ 6 రేషనైజ్ చేస్తే మనకి d² వచ్చింది. d² ప్లస్ మైనస్ అని రిప్లేస్ చేసుకోవచ్చు, అందుకే చేశాను అనమాట. అంతే. 1 ప్లస్ నేను t అనుకుంటున్నాను. ఇది మొత్తాన్ని మనకి t అనుకుందాం. దీని మొత్తాన్ని t అని తీసుకుంటున్నాను నేను. మొత్తాన్ని d² ప్లస్ 4d బై 3 దాన్ని t అనుకుంటున్నా. cos 2x ఉంటుంది కదా, ఇది ఎంత వస్తుంది, d² అంటే d² ప్లస్ -1 రీప్లేస్ చేసేద్దాం. -4 ప్లస్ 6d ప్లస్ 8 d² ప్లస్ -a² రీప్లేస్ చేస్తాం. -4 వచ్చింది. మీకు తెలిసినవి చేస్తున్నాను, నేను కొత్తగా ఏం చేయట్లేదు.
4d ప్లస్ 6 మెథడ్ 2లో చేస్తున్నాం కదా, 16d² మైనస్ 36 ఇది వస్తుంది. మైనస్ x³ ఇంటూ 1 + t హోల్ ఇన్వర్స్ పైకి తీసుకెళ్ళా అంటే cos 2x ఉంటుంది. ఇక్కడ 6d ప్లస్ 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos 3x మైనస్ 6 cos 3x బై 16d² ఇంటూ మైనస్ 36. ఇక్కడ x³ ఇంటూ డెరివేటివ్ అంటే ఇది x³ మళ్ళీ 3 టైమ్స్ రావాలి. 1 + 1 మైనస్ t ఆల్టర్నేటివ్ సైన్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 3 టైమ్స్ సరిపోద్ది మీకు ఎలాగో. ఇక్కడ మళ్ళీ ఎంత వచ్చింది ఇది cos 2x కదా, cos 2x మళ్ళీ దీనికి కూడా రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తేనే మనకి ఇక్కడ వస్తుంది. ఇంటూ 6d మైనస్ 4 4d ఇది 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos 3x ఎంత, డెరివేటివ్ ఆఫ్ cos 3x మైనస్ 3 sin 3x cos x sin x కదా, మైనస్ 3 కదా, మైనస్ 6 cos 3x బై d² ప్లేస్లో మైనస్ అనేది రీప్లేస్ చేద్దాం. 6 ఇంటూ మైనస్ d² ప్లస్ మైనస్ 36 x³ ఆఫ్ అన్ని మెథడ్స్ కల్పిస్తాను, మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు. 1 + t ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కానీ తర్వాత రీప్లేస్ చేస్తాను, దీన్ని ఎలా ఉంచండి. e⁻x ఇంటూ 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos 2x మైనస్ 4 cos 2x 6d² మైనస్ 16 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది కదా దీనికి, 12 sin 3x మైనస్ 6 cos 3x డివైడెడ్ బై 16 ఇంటూ 9 అంటే 144 మైనస్ 144 మైనస్ 36 ఇక్కడ ఉంటుంది. మైనస్ x³ 1 మైనస్ t ప్లస్ t² మైనస్ t³ ఇది పక్కన ఉంచున్నాను ఎందుకంటే మొత్తం చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఒకేసారి. d² ప్లేస్లో మైనస్ 4 రీప్లేస్ చేసేద్దాం. ఇక్కడ కూడా 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos 2x అంటే మైనస్ 2 sin 2x మైనస్ 4 cos 2x డివైడెడ్ బై 6 ఇంటూ d² మైనస్ 4 అంటే మైనస్ 4 6 4 మైనస్ 24 మైనస్ 16 అంతా మైనస్ 40 ప్లస్ 12 sin 3x మైనస్ 16 cos 3x 6 cos 3x బై 144 అంటే 180 మైనస్ 108 మైనస్ x³ ఆఫ్ 1 మైనస్ t ప్లస్ t² మైనస్ t³ into minus 12 sin 2x minus 4 cos 2x divided by minus 40. 12 into sin 3x and 6 cos 3x minus 180. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీని ఒకదాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు దీని ఒకదానికి చేస్తాను చూడండి. ఇక్కడ వరకు అయితే మనం రాసిన తర్వాత దీన్ని కూడా చేయాలి కదా. దీనికి చేస్తానే చూడండి. దాని ఒకదానికి చేస్తాను మొత్తం రాయకుండా, చివరిలో రాద్దాం కలిపి. ఓకే, అంటే టైం వేస్ట్ అవుతుందని దాని తప్ప ఏం లేదు. నేను ఇచ్చాడు x³ ఇంటూ 1 మైనస్ t ప్లస్ t² మైనస్ t³ ఇంతే కదా. t ప్లస్ ఎంత తీసుకున్నాను నేను, t ప్లస్ ఎంత తీసుకున్నానంటే d² ప్లస్ 4d/3 d ప్లస్లో d² ప్లస్ 4d/3 ఇది రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసేస్తున్నా. ప్లస్ d² ప్లస్ 4d/3 హోల్ స్క్వేర్ మైనస్ d² ప్లస్ 4d/3 హోల్ క్యూబ్ x² ఇంటూ 1 మైనస్ d² ప్లస్ 4d మైనస్ కదా, మైనస్లో మల్టిప్లై చేద్దాం. 4d/3 ప్లస్ d² a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా d⁴ ప్లస్ 16d² 2ab
8d³/9 అంతే కదా. a³ ప్లస్ b³ 3a² ప్లస్ 3a² 3ab² అంటే మనకి ఇక్కడ మిగిలేది ఏంటంటే ఓన్లీ 16d³ అదొకటే మిగులుతుంది బై 27. d⁴ ఎలాగో 0 కదా, x³ ఇక్కడ x³ కదా, x³ రాస్తాం. సారీ గైస్, x³ సమ్ కొంచెం లెందీగా అవుతుంది చూడండి. 1 మైనస్ d² - 4d/3 d⁴ అంతా 0 అక్కర్లా రాయకండి. d² ప్లస్ 8d³/9 మైనస్ 16d³/27. x³ లోపల మల్టిప్లై చేద్దాం. x³ మైనస్ d² ఆఫ్ x³ మైనస్ 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x³/12/3 కదా, ప్లస్ 16 ఇంటూ d² ఆఫ్ x³ ప్లస్ 8 ఇంటూ d³ ఆఫ్ x³/9 మైనస్ 16 ఇంటూ d³ ఆఫ్ x³/27. x³ మైనస్ d² ఆఫ్ x³ అంటే డబుల్ డెరివేటివ్ 3x² అంటే మైనస్ 6x వస్తుంది. ఇక్కడ మైనస్ 6x మైనస్ 3x², 4 3 12, 12x²/3 దీని యొక్క ఆన్సర్ ప్రస్తుతానికి. ప్లస్ డెరివేటివ్ అంటే d² అంటే 6x, 16 ఇంటూ 6 అంటే 16 5 80, 96 x² ప్లస్ a6 48/9 మైనస్ 16 ఇంటూ 6/27. ఇది నేను ఇంకా సింప్లిఫై చేస్తానంటే మీ ఇష్టం. సింప్లిఫై చేద్దాం. మైనస్ 2x మైనస్ 3 4 12 ఇది అక్కర్లేదు మనం, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, వదిలేసేయండి. వరకు రాసేయండి సరిపోద్ది. ఇది 16 ఇంటూ 6 అంతా 96/27. ఇది మనకి వైపీ ఇది మొత్తం కాదు, ఇది ఒకటి ఒక సింగిల్ కదా. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 3, ఇది మూడోది మొత్తం యాడ్ చేసేయండి. y = yc ప్లస్ yp మొత్తం యాడ్ చేసి రాస్తే మనకు ఆన్సర్. సమ్ కొంచెం లెందీగా ఉందని భయపడమాకండి. మనకి క్యాలిక్యులేషన్ తప్పు చేయకుండా ఉంటే మనకు సమ్ అంతా ఈజీగా చేసేయచ్చు. థర్డ్ సమ్కి వెళ్దాం. సమ్ కొంచెం ఈజీగానే ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. థర్డ్ సమ్కి వెళ్దాం. నేనైతే మోడల్స్ కవర్ చేస్తున్నాను, అన్ని మోడల్స్ మ్యాక్సిమం ఉన్నంతలో. మీరు కూడా టెక్స్ట్ బుక్లో ఇంకేమైనా సమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. వీటిలో మీరు పాస్ అవ్వడానికైనా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంటూ cos 2x ఇది కదా. మీరు దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ f(m) కాంప్లిమెంటరీ ఫంక్షన్ అది నేను చెప్పట్లేదు, మీకు ఎలాగో వచ్చు కదా, రాసేయండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూడకపోతే ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి, అప్పుడు అర్థమవుతుంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను. c1 ఇంటూ e⁴x ప్లస్ c2 ఇంటూ e⁴x ప్లస్ c2 ఇంటూ e⁻−x. ఎందుకంటే నేను ముందు రాశానంటే మనకి వీడియో అంటే బాగా లెంత్ అయిపోతుంది, అందుకని రాశాను ఇలాగా. పర్టికులర్ ఇంటిగ్రల్ yp = 1/f(d) ఇంటూ e⁴x ఇంటూ ఇది జనరల్ ఫామ్ అనమాట. 1/d³ - 4d² - d + 4 ఇంటూ e⁴3x 2cos 2x. రీప్లేస్ అయింది. రీప్లేస్ d ప్లస్ ఏ వాల్యూ అంతా 3 అంటే d+3 రీప్లేస్ చేయమంటున్నారు. d ప్లేస్లో రీప్లేస్ అయితే ఎంత వస్తుందో చూపిస్తాను మీకు. ఎంత ఇచ్చారు మనకి? e⁴3x ఒక సైడ్కి రాసేయండి. cos 2x డివైడెడ్ బై d+3 హోల్ క్యూబ్ ప్లస్ 4
మైనస్ 4 ఇంటూ డి ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ డి ప్లస్ 3 ఇది ఇదే మనకి సమ్ అనమాట. ఈ పవర్ 3x కదా రాస్తారు ఇలాగా. కాస్ 2x ఇది డి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 3 క్యూబ్ అంటే 27 3a స్క్వేర్ బి 3a బి స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 2 6d మైనస్ డి మైనస్ 3 ఇక్కడ రాసాను. ఇక్కడ ఈ పవర్ 3x ఇక్కడ రాసేయండి. కాస్ 2x ఇక్కడ రాయండి. డి క్యూబ్లో ఏమైనా ఉన్నాయా? డి క్యూబ్ ప్లస్ 9d స్క్వేర్ ప్లస్ 27 3 9 27d 27d కదా ప్లస్ 4 మైనస్ 4d స్క్వేర్ 4 9 ఎంత 36 4 6 24 అంతే కదా. మైనస్ 24d మైనస్ డి మైనస్ 3 ఈ పవర్ 3x డివైడెడ్ బై కాస్ 2x డి క్యూబ్ డి స్క్వేర్లోనే ఉన్నాయి. ఇక్కడ డి స్క్వేర్ ఇది ఒక డి స్క్వేర్ అంటే ప్లస్ 5d స్క్వేర్. డీలోనే ఉన్నాయి ఇదొక డి ఇదొకటి ఇదొకటి అంటే 27 మైనస్ 25 అంటే 2d. తర్వాత 4 మైనస్ 1 ఇక్కడ ఒక 4 ఉంది కాన్స్టెంట్ ఇది ఒక కాన్స్టెంట్ ఇది ఒక కాన్స్టెంట్ ఒక కాన్స్టెంట్ ఇది ఒక కాన్స్టెంట్ ఐడెంటిఫై చేయండి ఈజీగా అయిపోద్ది. అంటే మైనస్ 39 ప్లస్ 31 అంటే మైనస్ 7 సారీ 31 మైనస్ 39 కదా ప్లస్ మైనస్ 8 ఇది 31 5 అంతే 8 అంతే కరెక్ట్గా మిగతా కరెక్ట్గా రాసుకున్నారు కదా తీసుకోండి. తర్వాత రీప్లేస్ డి స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్ చేయండి. డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ రీప్లేస్ చేస్తున్నాం అంటే రీప్లేస్ మెథడ్ 2 అనమాట. డి స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 4 రీప్లేస్ చేయమంటున్నారు డి స్క్వేర్ ప్లస్లో. కాస్ 2x డి స్క్వేర్ అంటే డి ఇంటూ డి స్క్వేర్ రాసుకోవచ్చు. డి స్క్వేర్ అంటే మైనస్ 4d డి క్యూబ్ని డి ఇంటూ డి స్క్వేర్ రాసుకోవచ్చు కదా 4 ఇంటూ మైనస్ 4 2 ఇంటూ డి మైనస్ 8 ఈ పవర్ 3x కాస్ 2x 2d మైనస్ 4d మైనస్ 20 మైనస్ 28 అంతే కదా. కాస్ 2x మైనస్ 2d మైనస్ 28 ఈ పవర్ 3x ఇక్కడ మైనస్ 2 నేను కామన్గా తీసేస్తున్నాను. అప్పుడు కాస్ 2x డివైడెడ్ బై డి ప్లస్ 14 ఉంటుంది. అప్పుడు ఈ పవర్ 3x డివైడ్ బై కాస్ 2x ఇంటూ రేషనైజ్ చేద్దాం. అప్పుడు బై మైనస్ 2 కదా రేషనైజ్ చేద్దాం. డి ప్లస్ 14 ఇంటూ డి మైనస్ 14 ఇంటూ డి మైనస్ 14 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా మీకు తెలిస్తే దాన్ని రేషనైజ్ చేస్తున్నాం. అంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x అంటే మైనస్ 2 sin 2x మైనస్ 14 కాస్ 2x డివైడెడ్ బై డి స్క్వేర్ మైనస్ 14 స్క్వేర్ అంటే ఎంత మీకు 14 స్క్వేర్ తెలుసు కదా 196 అనుకుంటా 196 ఈ పవర్ 3x డివైడెడ్ బై మైనస్ 12 మైనస్ 2 sin 2x డి స్క్వేర్ ప్లస్లో మైనస్ 4 రీప్లేస్ చేస్తే మైనస్ 14 కాస్ 2x డివైడెడ్ బై మైనస్ 200 ఈ పవర్ 3x బై 400 ఇంటూ మైనస్ 2 sin 2x మైనస్ 14 కాస్ 2x ఇది మనకు ఆన్సర్. ఇప్పుడు ఇది వైపీ వచ్చింది మన పర్టికులర్ ఇంటిగ్రల్ y ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ ఈ రెండింటిని యాడ్ చేసేయండి వైసీని వైపీని. ఇప్పుడు మనకు ఆన్సర్ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా ఉంది కదా. ఈ ఫార్ములా తెస్తే ఈజీ అనమాట. లాస్ట్ సమ్ చూద్దాం ఈ మెథడ్ లేక 4 మెథడ్స్ చెప్పాను కదా దీంట్లో అన్ని ఇప్పుడు మెథడ్ 4లో మనకి అన్ని మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతుంది చూసారా. అంటే మీరు మెథడ్ 1 2 3 నేర్చుకుంటేనే ఈ మెథడ్ 4 చేయగలరు. 1 2 3 నేర్చుకుంటే మనం మెథడ్ 4 చేయగలరు అనమాట. నెక్స్ట్ సమ్ అంటే డి స్క్వేర్
మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x sin 2x ప్లస్ 3. దీనికి సొల్యూషన్ పెడదాం. అంటే ఇది ఎలా ఉంది చూడండి, d-1 హోల్ స్క్వేరే కదా, అంటే -1 ఇంటూ -1 హోల్ స్క్వేర్. అంటే ద ఆక్సిలరీ ఈక్వేషన్ రాయక్కర్లేదు అసలు, ఈ క్వశ్చన్ రాస్తున్నాను. m స్క్వేర్ అంటే m-1 హోల్ స్క్వేర్, ఈ m స్క్వేర్ ప్లస్ -2m ప్లస్ 1 అంతే కదా, ఈక్వల్స్ టు 0. m వాల్యూ ఎంత, -1 ఇంటూ -1. yc అంత పర్టికులర్ ఇంటిగ్రల్, yc ఈక్వల్స్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ 1 కదా, ఈ పవర్ x కామన్గా ఉన్నాయి కాబట్టి. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, నాట్ డిస్టింక్ట్. రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇలా రాస్తాం. టేబుల్ చెప్పాను ఫస్ట్ వీడియోలోనే, ఆ టేబుల్ మీద వచ్చి ఉంటే ఇది చాలా అంటే చాలా ఈజీ. పర్టికులర్ ఇంటిగ్రల్ రాసేయండి. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. yp ఈక్వల్స్ టు 1/f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ ax ఇంటూ v. జనరల్ ఫామ్ మెథడ్ 4. yp ఇక్కడ చేద్దాం. yp ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి, f ఆఫ్ d అంతా d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ x² ఇంటూ ఈ పవర్ 3x మైనస్ sin 2x ప్లస్ 3. సపరేట్ చేసేద్దామా అన్నిటికి. x² ఇంటూ ఈ పవర్ 3x డివైడెడ్ బై d² మైనస్ 2d ప్లస్ 1. ఇక్కడ మైనస్ sin 2x డివైడెడ్ బై d² మైనస్ 2d ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ 0x రాసుకుందాం. d² మైనస్ 2d ప్లస్ 1 కాన్స్టెంట్ ఉంటే ఈ పవర్ 0x రాసుకోండి, ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. d ప్లేస్లో d ప్లస్ 3 రీప్లేస్ చేద్దాం, మెథడ్ 4 కదా. d ప్లేస్లో d ప్లస్ a అంటే ఈ పవర్ 3x ఇంటూ x² డివైడెడ్ బై d ప్లేస్లో d ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ d ప్లస్ 3 ప్లస్ 1 మైనస్ d² ప్లేస్లో -4 మైనస్ sin 2x డివైడెడ్ బై d² ప్లేస్లో -4 అర్థం, -4 మైనస్ 2d ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ 0 ప్లస్ 0 పెట్టండి, 1 వస్తుంది మనకి. అర్థమైంది కదా ఏం చేశాను. ఈ పవర్ 0x కదా, d ప్లస్లో 0ని రిప్లేస్ చేస్తే మనకు 1 వస్తుంది, 3 వస్తుంది. ఈ పవర్ 3x డివైడెడ్ బై x² బై d² ప్లస్ 9 ప్లస్ 6d మైనస్ 2d మైనస్ 2 మైనస్ 6 ప్లస్ 1 మైనస్ ఇంటూ x డివైడెడ్ బై మైనస్ 2d మైనస్ 3 అంతే కదా, మైనస్ 2d మైనస్ 3 ప్లస్ 3. సమ్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి గైస్. సింప్లిఫై చేయండి. d² 6d మైనస్ 2d అంటే ప్లస్ 4d 9 మైనస్ 6 3 ప్లస్ 1 4 మైనస్ sin 2x డివైడెడ్ బై మైనస్ 2d మైనస్ 3 ప్లస్ 3 ఈ పవర్ 3x ఇంటూ x² బై దీనిలో 4 కామన్ తీసాను. ఇప్పుడు 1 ప్లస్ d² ప్లస్ 4d బై 4 ఇది వచ్చింది. దీంట్లో మైనస్ కామన్ తీసాం. sin 2x డివైడెడ్ బై 2d ప్లస్ 3 ప్లస్ 3 మైనస్ మైనస్ క్యాన్సిల్డ్. తర్వాత ఈ పవర్ మైనస్ 3x బై 4 నేను మొత్తాన్ని t అనుకుంటున్నా. x² ఇంటూ 1 ప్లస్ t హోల్ ఇన్వర్స్ నేను మొత్తం t అనుకుంటున్నా, ఇది t. ఇక్కడ sin 2 దీన్ని రేషనలైజ్ చేద్దాం. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో రావాలి కాబట్టి 2d మైనస్ 3 ఇంటూ 2d మైనస్ 3 ప్లస్ 3 ఈ పవర్ 3x ఇంటూ 4 x². దీనికి 2 టైమ్స్ అలా d³ కూడా అక్కర్లా, d² దాకా వచ్చి సరిపోతుంది. 1 ప్లస్ t 1 మైనస్ t ప్లస్ t² ఇక్కడ దాకా చాలు.
ప్లస్ మైనస్ ప్లస్ అంతే, ఇక్కడ దాకా సరిపోద్ది. ప్లస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ 2x అంటే 2 ఇంటూ 4 cos 2x, డెరివేటివ్ ఆఫ్ సైన్ 2x అంటే 2 sin 2x, 2 ఇంటూ 2 అంటే 4 cos 2x, 3 ఇంటూ sin 2x డివైడెడ్ బై 16 ఇంటూ d స్క్వేర్ 2 కదా, 4d స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 3 e పవర్ 3x డివైడెడ్ బై 4 2x స్క్వేర్ కదా, టీని రీప్లేస్ చేద్దాం. మైనస్ టీ అంటే మైనస్ d స్క్వేర్ బై 4 మైనస్ d 1 మైనస్ టీ ప్లస్ టీ స్క్వేర్ అక్కర్లేదు అసలు, d స్క్వేర్ కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అక్కర్లేదు కదా, మనకి అక్కర్లేదు ఇక్కడ సరిపోతుంది. ఎందుకంటే d స్క్వేర్ కదా, d స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. a స్క్వేర్ అంటే d పవర్ 4 అయిపోతుంది ప్లస్ 16d స్క్వేర్ ఇక్కడ రాసుకోవచ్చు, 16d స్క్వేర్ కదా రాసుకోవచ్చు కదా, ప్లస్ ఇంకేముంది ప్లస్ టీ స్క్వేర్ కదా, d స్క్వేర్ ప్లస్ 4d పవర్ 4 హోల్ స్క్వేర్ కదా రాసుకోవచ్చు, ప్లస్ 4 cos 2x మైనస్ 3 sin 2x డివైడెడ్ బై 4 ఇంటూ d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1 రీప్లేస్ చేద్దాం, మైనస్ 9 ప్లస్ 3 ఓకే, e పవర్ 3x బై 4 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ d స్క్వేర్ బై 4 మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1/16 రాసండి, 2 బై ఎక్కనంగా d స్క్వేర్ అంటే a స్క్వేర్ d పవర్ 4 అక్కర్లేదు, 16d స్క్వేర్ 2ab కూడా అక్కర్లా, మరి 16d స్క్వేర్ 16 గెట్ క్యాన్సిల్డ్, ప్లస్ 4 cos 2x మైనస్ 3 sin 2x డివైడెడ్ బై 16 అంటే మైనస్ 25 ప్లస్ 3 e పవర్ 3x డివైడెడ్ బై 4 కదా, x స్క్వేర్ లాగ్ బై x స్క్వేర్ మైనస్ d స్క్వేర్ బై 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4 cos 2x మైనస్ 3 sin 2x డివైడెడ్ బై మైనస్ 25 ప్లస్ 3 e పవర్ 3x డివైడెడ్ బై 4 x స్క్వేర్ డెరివేటివ్ d స్క్వేర్ అంటే 2 మైనస్ 2 బై 4 డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అంటే 2x ప్లస్ 2 ప్లస్ 4 cos 2x మైనస్ 3 sin 2x డివైడెడ్ బై మైనస్ 25 ప్లస్ 3 డైరెక్ట్గా రాసేద్దాం. యొక్క వైపీ ఎంత వచ్చిందో అయిపోయింది, అక్కడతో సమ్ అయిపోయింది. మనకి వైపీ వచ్చేసింది కదా, e పవర్ 3x డివైడెడ్ బై 4 ఇంటూ x స్క్వేర్ 2 మైనస్ 1/2 ప్లస్ 2 మైనస్ 1/2 మైనస్ 2x ఈక్వల్స్ టు ప్లస్ 4 cos 2x మైనస్ 3 sin 2x డివైడెడ్ బై మైనస్ 25 ప్లస్ 3 ఓకే, yp ఈక్వల్స్ టు e పవర్ 3x డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ 2x 2 మైనస్ 1/2 అంటే 3/2 ప్లస్ 4 cos 2x మైనస్ 3 sin 2x డివైడెడ్ బై మైనస్ 25 ప్లస్ 3. ఇది మైనస్ 25 లాగ్ మైండ్ చేసిన అక్కర్లే, చేయొచ్చు చేయకపోవచ్చు మీ ఇష్టం. అది y ఈక్వల్స్ టు yc ప్లస్ yp అని రాసేయండి. ఇది దీని యొక్క ఆన్సర్. yc ప్లస్ ypని యాడ్ చేసి రాస్తే మనకి ఇదే 4th మెథడ్ ఆన్సర్. చూసారా, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మెథడ్ 4లో అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈ వీడియో అయితే లెంత్ అయితే బాగా ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియో ఎంతతో ఆపుతున్నాను. నెక్స్ట్ మెథడ్లో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.